హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. ఇండియా మెరుపు దాడి చేస్తోంది, పాకిస్తాన్ను తుత్తునియలు చేస్తోంది. అనేక కీలకమైన ప్రాంతాల్లో ఇండియా అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో కలిగిన ఆయుధాలను మోహరించింది, పాకిస్తాన్ను తరిమి కొడుతోంది. పాకిస్తాన్ యుద్ధ భయంతో సైనికులు పారిపోతున్నారు. ఇండియా అనేక కీలక ప్రాంతాల్లో ఎవరు ఊహించని రీతిలో దాడులు చేస్తుంది, మెరుపు దాడులు చేస్తుంది, సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. అదేంటి, యుద్ధం మొదలైందా? మాకు తెలియదే అనుకుంటున్నారా? నిజంగానే యుద్ధం మొదలైంది. పాకిస్తాన్పై ఇండియా దాడి చేస్తుంది. అప్రతిహితంగా కొనసాగుతున్న ఇండియన్ సైనిక చర్య పాకిస్తాన్ను భస్మీపట్లం చేస్తుంది. ఇదెప్పుడైందా అనుకుంటున్నారా? ఎస్, నిజంగా జరిగింది. ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ ఆన్ చేయండి, సోషల్ మీడియాలో ఏదో ఒక అకౌంట్ క్లిక్ చేయండి. మీకు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణ యుద్ధం వార్తలే కనిపిస్తున్నాయి. అవును, పహల్గామ్ దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య సున్నితమైన సమస్య ఏర్పడింది. పాకిస్తాన్పై ఇండియా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇది నిజమే. కానీ భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. నలువైపులా పాకిస్తాన్పై ఆర్థికంగా, సామాజికంగా, సైనికంగా చర్య తీసుకోవాలని, పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేయాలంటూ ఇండియా పెద్ద స్కెచ్ వేసింది. ఎస్, ఇది చేయాల్సిన పని కూడా. పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. కానీ యుద్ధం మొదలు కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యుద్ధం మొదలైంది. రకరకాల థంబ్నైల్స్ పెట్టి, రకరకాల కామెంట్స్ చేసి యుద్ధం మొదలైపోయింది, రెండు వైపులా ప్రాణ నష్టం జరుగుతుంది, ఇండియా దూసుకుపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు, యూట్యూబ్లలో వీడియోలు నటిస్తున్నారు. అవి చూస్తే నిజంగానే యుద్ధం స్టార్ట్ అయిందనే ఫీలింగ్ వస్తుంది. ఎస్, సోషల్ మీడియాలో యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మోదీ ప్రభుత్వం ఏం చేయాలో, ఏ వైపు నుంచి దాడి చేయాలో, ఎలాంటి దాడులు నిర్వహించాలో సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మోదీ ఈ సోషల్ మీడియా, యూట్యూబ్లో అన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అలాగే ఫాలో కావాల్సిన పరిస్థితి ఏర్పడిందేమో. ఎస్, సోషల్ మీడియా యుద్ధాన్ని డిసైడ్ చేస్తుంది. ఇంకా యుద్ధమే జరగలేదు. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న మాట వాస్తవం, పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటుందన్నమాట వాస్తవం. కానీ యుద్ధానికి సంబంధించి ఎలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని, ఎలాంటి అంచనాలు వేయొద్దంటూ కేంద్రం ఇప్పటికే గైడ్లైన్స్ ప్రకటించింది. మరి యూట్యూబర్లు, ఇతర సోషల్ మీడియా వేదికలపై ఎవరైనా దీన్ని పాటిస్తున్నారా? అసలు జరగనివి జరిగినట్టుగానే రకరకాల థంబ్నైల్స్తో పోస్టులు పెడుతున్నారు. ఇండియన్ ఆర్మీ దాడి, 900 మంది పాకిస్తానీలు లొంగుబాటు, ఇలా రకరకాలు ఎప్పుడో జరిగినవి ఇప్పుడు జరిగినట్టుగా థంబ్నైల్స్ పెట్టి వ్యూస్ పెంచుకునేందుకు రకరకాల పోస్టులు పెడుతున్నారు, రకరకాల వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఏ వేదిక అయితే నేను సోషల్ మీడియాలో, ముఖ్యంగా సెల్ ఫోన్లో భారత్ పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్పై భారత్ ఇప్పటికే దాడులు చేసేసింది. ఇది ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం ఏమో యుద్ధానికి సంబంధించి పూర్తి ఆంక్షలు ప్రకటించింది. కనీసం మన వాహనాలు, సైనిక వాహనాలు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా చెప్పొద్దు. ఎస్, చెప్పొద్దు, ఇది దేశ భద్రత సంబంధించిన విషయం. కానీ సోషల్ మీడియాలో మన వాహనాలు ఎటు వెళ్తున్నాయి, మనం ఎక్కడెక్కడ ఆర్మీని మోహరించాం, ఎలాంటి మన కీలకమైన ప్రాంతాల్లో మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ వార్తలుగా వేసేస్తున్నారు. ఇవన్నీ చూసి జనాలు, మొబైల్ ఫోన్లలో జనాలు యుద్ధం స్టార్ట్ అయిందని ఫీల్ అయితే తప్పేముంది? ఇది చేస్తున్నారు కూడా. ఏవో చిన్న చిన్న యూట్యూబ్లు వ్యూస్ కోసం చేస్తున్నాయనుకుంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా రకరకాల ఊహాగానాలతో ఏ క్షణమైన యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉందంటూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఎస్, యుద్ధం జరుగుతుందేమో. యుద్ధం జరిగితే ఎవరు గెలిచినా రెండు వైపులా నష్టం తప్పదన్నది గుర్తించాలి. కానీ భారత్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే యుద్ధం చేయక తప్పదు, అది ఎవరు కాదనలేంది. కానీ సోషల్ మీడియా వారియర్స్
అక్కడ సైనికులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. సైనికుల వ్యూహాలేంటో, ప్రభుత్వం ప్లాన్ ఏంటో ఎవరికి తెలియదు. కానీ సోషల్ మీడియా వారియర్స్ ఇప్పటికే మొబైల్ ఫోన్లో గన్నులు పట్టుకొని బార్డర్కు చేరుకున్నారు. అక్కడ వీళ్ళే యుద్ధాలు చేస్తున్నారు. ఫలితం జనాలను గందరగోళానికి గురి చేస్తున్నారు.